హ్యాట్రిక్ విజయాలతో మరో 2 మ్యాచ్లు మిగిలుండగానే సిరీస్‌ను 3-0తో కైవసం చేసుకున్న టీమిండియా ఇప్పుడు వైట్ వాష్‌పై గురిపెట్టింది. మిగిలిన 2 మ్యాచ్ల్లోనూ గెలిచి సిరీస్‌ను 5-0తో వైట్ వాష్ చేయాలని పట్టుదలగా ఉంది. అదే జరిగితే న్యూజిలాండ్ చేతిలో స్వదేశంలో ఎదురైన టెస్ట్, వన్డే సిరీస్ ఓటములకు ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు టీ20 వరల్డ్ కప్‌నకు ముందు తగినంత ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అందుకే ఈ బుధవారం మన వైజాగ్ క్రికెట్ స్టేడియంలో జరగబోయే 4వ టీ20లో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. వైజాగ్ వాసులు కూడా ఈ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించి టీమిండియాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. చాలా కాలం తర్వాత వైజాగ్లో టీమిండియా మ్యాచ్ జరగబోతుండడంతో నగరవాసులు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు. కాకపోతే లోకల్ కుర్రాడు తిలక్ వర్మ గాయం కారణంగా ఈ మ్యాచ్కు అందుబాటులో లేకపోవడం కాస్త నిరాశ కలిగిస్తుంది. నిజానికి తిలక్ వర్మ 4వ టీ20 నాటికి పూర్తి స్థాయిలో కోలుకొని మ్యాచ్ ఆడతాడని బీసీసీఐ వైద్య బృందం ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ప్రకటించింది. కానీ తిలక్ వర్మ విషయంలో రిస్క్ తీసుకునే ఆలోచనలో లేని బీసీసీఐ నేరుగా టీ20 ప్రపంచ కప్ బరిలో దింపాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని మంగళవారమే ప్రకటించింది. కాబట్టి తిలక్ వర్మ ఈ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడు. తిలక్ లేకపోతేనేం వైజాగ్ వాసులకు టీమిండియా ఫుల్ మజా పంచనుంది. వైజాగ్ పిచ్ బ్యాటింగ్కు అనుకూలం కావడంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. గతంలోనూ ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. 2023లో ఈ పిచ్పై టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా 209 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. మొత్తంగా ఈ స్టేడియంలో టీమిండియాకు రికార్డులు కూడా బాగున్నాయి. ఇక్కడ ఆడిన 4 టీ20 మ్యాచ్ల్లో 3 గెలిచి 1 మాత్రమే ఓడిపోయింది. అలాగే ఇక్కడ జరిగిన 4 టీ20ల్లో 3 సార్లు చేజింగ్ చేసిన జట్టే గెలిచింది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువ. దీనికి తోడు సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో డ్యూ వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బ్యాటింగ్ చేయడం మరింత ఈజీ అవుతుంది. అయితే టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేసి సెకండ్ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తే బాగుంటుందని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే అలా చేస్తే ప్రతికూల పరిస్థితుల్లో కూడా బౌలింగ్ ఎలా చేయాలో టీమిండియా బౌలర్లకు అర్థమవుతుందని వారు సూచిస్తున్నారు. ఇక ఈ పిచ్పై స్పిన్నర్లు కూడా ప్రభావం చూపగలరు. మ్యాచ్కు వర్షం నుంచి ఎలాంటి ఆటంకం లేదు. ఇక వైజాగ్ టీ20కి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండే అవకాశం ఉందనే విషయానికి వస్తే ప్రధానంగా 3 మార్పులు జరిగే అవకాశం ఉంది. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడం, ఆటగాళ్లను రొటేషన్ చేయడంలో భాగంగా కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, హర్షిత్ రాణాలను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. గత మ్యాచ్లో విశ్రాంతి తీసుకున్న వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ స్థానంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా స్థానంలో తుది జట్టులోకి రావచ్చు. అలాగే అక్షర్ పటేల్ పూర్తి స్థాయిలో కోలుకుంటే హార్దిక్ పాండ్యాకు విశ్రాంతినిచ్చి అక్షర్ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. అంటే టీమిండియాకు 2024 టీ20 ప్రపంచ కప్ గెలిపించి పెట్టిన హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్లకు ఈ మ్యాచ్లో విశ్రాంతించే అవకాశాలు ఉన్నాయి. మిగతా జట్టు యథావిధిగా కొనసాగొచ్చు. ఓపెనర్గా సంజు శాంసన్ మరో అవకాశం దక్కించుకున్నాడు. అభిషేక్తో కలిసి ఈ మ్యాచ్లోనైనా జట్టుకు మంచి ఆరంభం ఇవ్వాల్సిన బాధ్యత సంజుపై ఉంది. పైగా ప్రస్తుతం టీమిండియాకున్న ఒకే ఒక టెన్షన్ సంజు శాంసన్ ఫెయిల్ అవ్వ ఫామే. కాబట్టి శాంసన్ కూడా ఫామ్లోకి వస్తే టీమిండియాకు తిరిగి ఉండదు. లేదంటే ప్రపంచ కప్లో శాంసన్ ఓపెనింగ్ స్థానాన్ని ఇషాన్ కిషన్ తందుకుపోయే అవకాశం ఉంది. కానీ అప్పుడు తిలక్ వర్మ కూడా వచ్చాక టాప్ 3 బ్యాటర్లు లెఫ్ట్ హ్యాండర్సే అవుతారు. ఇది ప్రత్యర్థి బౌలర్లకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి సంజు ఫామ్లోకి వస్తే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ సెట్ అవుతుంది. ఇక వన్డౌన్లో ఇషాన్ కిషన్, 4వ స్థానంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, 5లో పేస్ ఆల్రౌండర్ శివం దుబే ఆడనున్నారు. 6వ స్థానంలో రింకు సింగ్, 7వ స్థానంలో హార్దిక్ పాండ్యా లేదా అక్షర్ పటేల్లో ఒకరు ఆడతారు. లేదంటే కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ను తీసుకొచ్చి ఇద్దరిని ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. అప్పుడు 8వ స్థానం వరకు బ్యాటింగ్ ఉంటుంది. ప్రధాన పేసర్గా జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్ ఆడతారు. ప్రధాన స్పిన్నర్గా రవి బిష్ణోయ్ కొనసాగుతాడు. టీ20 ప్రపంచ కప్ స్క్వాడ్లో లేకపోయినప్పటికీ రవి బిష్ణోయ్ని ఈ సిరీస్లో ఆడిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే టీ20 ప్రపంచ కప్కు ఎంపికైన స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఒకవేళ అతను ప్రపంచ కప్ నాటికి కోలుకోకపోతే రవి బిష్ణోయ్ని జట్టులోకి తీసుకుంటారు. అందుకే అతన్ని ఆడిస్తున్నారు. అయితే వైజాగ్ టీ20కి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోకు లైక్, షేర్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.